దేవుని వాక్యంలో నుంచి దయచేసి సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. అఫీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరూరుకు జన్మమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధవము తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులో ఒకరిని తీసుకుని పోయి గార్ధవములను వెతకమని చెప్పాను. అయితే వారు సూపు దేశంలోకి వచ్చినప్పుడు, మనం తిరిగి వెళుదాము, రమ్ము, గార్ధభూముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడినేమో అని సౌలు తన ఎద్దున్న పనివానితో అనగా, వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గము అతడు మనకు తెలియజేయనేమో, అతని ఎద్దుకు వెళదాము రండని చెప్పాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదేని మా ప్రభా, మరోసారి మీ పాద సన్నిధికి వస్తుంటున్నాము. దయతో జ్ఞాపం చేసుకున్నాము. చదవని లేఖన భాగము ప్రభా మీ దయతో దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసుని మరుగుపరిచి ప్రభా నుంచి మా తండ్రి మీ మాటలు మాకు మీరు వెల్లడిపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభా తండ్రి మాకు అవసరమైన భాగం మాకు అనుగ్రహించమని కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం కొన్ని సంగతులు గత బైబిల్ స్టడీలో జ్ఞాపం చేసుకున్నాం. 8వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలు వారు తమకు రాజు కావాలని సమూయేలు యొద్ద మనవి చేయటం అనేటువంటిది మనం చూడగలుగుతాం. సమూయేలు 2 రకాలైనటువంటి అధికారాలు తనకున్నాయి. మతపరమైన అధికారాలు, రాజ్యపరమైన అధికారాలు. ఎప్పుడైతే రాజును మాకు ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ఆ మాట సౌలుకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే సగం అధికారాలు తన నుండి తొలగిపోతాయి అన్నమాట. ఇక్కడ అలా అడగడానికి కూడా కారణం ఉంది. ఇక్కడ వారి కుమారులను న్యాయాధిపతులుగా నియమించినాడు సమూయేలు. ఇక్కడ వారు మరి లంచాలకు అలవాటు పడిపోయినారు. ఆ సందర్భంలో వారు రాజు కావాలని కోరుకున్నారు. మరి ఎప్పుడైతే ఆ మాట అడిగినారో సమూయేలు దేవుని ఎదుగు పోయి ప్రార్థన చేసినాడు. ప్రభా, వాళ్ళు చూడు, ఇక్కడ నన్ను కాదనుకుంటున్నారు కదా, రాజు కావాలంటే అర్థమైంది. కానీ ఈయన న్యాయాధిపతికి ఉన్నాడు, ఈయనే మరి ప్రవక్తగా కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు నా న్యాయాధిపతి అని పోస్ట్ పోతుంది అంటే నేను వాళ్ళకి నచ్చలేదు కదా. నన్ను వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే తృణీకరించినారు. ఇంకో రాజు కావాలంటే వారికి నేనుండగా ఇంకో రాజు ఏంటి అని చెప్పి పాపం చాలా బాధపడ్డాడు. దేవుడు కూడా తనను కొంత ఆదరించినాడు. ఆయన బాధ చెప్పుకొని ఆయన ఆదరించినాడు. కానీ నువ్వెందుకు బాధపడతావు, వాళ్ళు నన్నే తృణీకరించినారు, నేను రాజుగా ఉండకుండా వాళ్ళు నా మాట వినకుండా విగ్రహారాధకులు అయిపోయినారు. అది నేనే అంటే ఒక మాట ఎట్లా ఉందంటే దేవుడు చెప్పేది మరి 8వ అధ్యాయంలో, నేను పోయి ఎవరు చెప్పుకునేది అన్నట్టుందన్నమాట. నువ్వేమో నాకు చెప్పుకుంటున్నావు నీ బాధ, నా బాధ నేను ఎవరు చెప్పుకునేది అన్నట్లుగా ఉంది. అయితే ప్రభు అయితే ఒక మాట చెప్పినాడు. కానీ మరి వారు చెప్పినట్లు చేయమని అయితే చెప్పినాడు. అంటే అర్థమైందంటే కొన్నిసార్లు దేవునికి కొంత ఇష్టం లేకపోయినా కూడా దేవుని ప్రజలు అడిగినవి కొంత వారికి క్షేమకరం అన్నప్పుడు, కానీ ప్రభు తన ఇష్టాన్ని రుద్దేవాడు కాదు. కానీ దేవుని ప్రజల యొక్క వారి యొక్క ఇష్టమును మరి అది కీడుకరం కానప్పుడు ఆయన అనుమతించేవాడుగా ఉన్నాడు. అలాగన రాజును ఏర్పాటు చేశాడు. వాస్తవానికి ధర్మశాస్త్రంలోనే ప్రభు చెప్పినాడు, ఒకవేళ మీరు రాజును కనుక ఏర్పాటు చేసుకోవాలి అని అంటే, కాబట్టి మీలో నుండి ఒకరిని రాజుగా ఏర్పాటు చేసుకోవచ్చు అని తను ముందుగానే ఆ సంగతిని ప్రభు చెప్పినాడు. మరి ఇక్కడ ఎందుకు బాధపడినాడు అని అంటే, కాబట్టి అది అంటే ఆప్షనల్ అనమాట. అది
రాజు కావాలంటే చేసుకోవచ్చు, కానీ దేవుడు తానే వారికి రాజుగా ఉండాలని ఆశపడతా వచ్చాడు. ఈ భాగాన్ని పక్కన పెడితే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కొరకై కానీ దేవుని ప్రజల యొక్క కోరిక మేరకు ఒక రాజును మరి ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. కానీ ఈ రాజును ఏర్పాటు చేసినప్పుడు ఎన్నికలో చూస్తే సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు అంటే దేవుని వలన అడుగబడినవాడు అని అర్థం. ఎంత మంచి పేరు చూడండి. సౌలు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని వలన అడుగబడినవాడు, దేవుని ద్వారా అడుగబడినవాడు అని. సరే, మంచిది. కాబట్టి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి ఏర్పాట్లు ఇంకెవరు దేవునికి కనిపించలేదా? ఇంకో మాట చెప్పాలంటే యవనస్తుడుగా అనేటువంటి ఈ పిల్లకాయని దేవుడు ఏర్పాటు చేసినాడే. ఇంకా ఇంతకంటే కొంచెం పెద్దవారు ఎవరు దేవుడు కనపడలేదా? లేదా ఇదేమన్నా స్పెషల్గా ఏమైనా మిలిటరీ ట్రైనింగ్ లాంటిది ఏమన్నా చేసినాడా? కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు తాను ఏర్పాటు చేసేటప్పుడు కాబట్టి మరి ఆయా పనుల విషయాలలో వారికి అనుభవం లేకపోయినా దేవుడు వారిని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. కానీ ఎందుకోసం ఏర్పాటు చేసినాడు? ఒకటి కాబట్టి వారి యొక్క దైవికమైనటువంటి వారి సిద్ధపాటును బట్టి దేవుడు వారిని ఎన్నుకుంటా వచ్చినాడు. సౌలు యొక్క జీవితంలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు సౌలు తర్వాత తప్పిపోయినాడు, కానీ సౌలు మొదట ఎంతో ఆత్మీయంగా సిద్ధపరచబడినవాడుగా దేవునికి తాను కనిపించినాడు. అంటే ఉన్న వారిలో సౌలు ఎలా కనబడ్డాడంటే దేవునికి ది బెస్ట్లా కనబడ్డాడు. ఎంతో శ్రేష్టమైన వాడుగా, ఆత్మీయమైన వాడుగా, దైవికమైన వాడుగా సౌలు దేవునికి కనిపించినాడు. కాబట్టి సౌలును దేవుడు ఎన్నిక చేసినాడు ఆయన ప్రజలను పరిపాలన చేయటానికి. కానీ ఎంతో శ్రేష్టమైన మాట. అందుకని జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు చిన్నవారని, యవనస్తులని, పెద్దవారని లేదు. ఎవరినైనా ప్రభు తన మహిమ కొరకు తాను ఆయన సిద్ధపరచుకుంటాడు. ఎవరైనా సరే తమను తాము ప్రభు కొరకు సిద్ధపరచుకోవడానికి దేవుడు తరుణమిచ్చినాడు ప్రతి వారికి. ఎవరినైనా సరే ప్రభు తన మహిమ కొరకు ఆయన ఆయత్తపరచగలడు. లేకపోతే దావీదును ఎట్లాగ ఏర్పాటు చేసినాడు? గొర్రెల దొడ్లో ఉన్న వారిని తీసుకొని వచ్చి తన మహిమ కొరకై జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ప్రాముఖ్యంగా యవనస్తులు అనేటువంటి విషయంలో కాబట్టి సంఘములో వారి విషయమైన పట్టింపు మనం ఎంతో కలిగి ఉండాలి. యవన బిడ్డలు అది వాళ్ళు మన పిల్లలు వాళ్ళు. కాబట్టి యవనస్తులే వాళ్ళకి ఒక ఆప్షన్ చెప్పను, కానీ యవనస్తులు బైబిల్ గ్రంథంలో చూస్తాం పెద్దవారి కంటే ఎంతో ఆత్మీయంగా సిద్ధపరచబడిన వారిగా యవనస్తులు చూస్తాం. ఉదాహరణకు యోసేపు, ఉదాహరణకు ఇప్పుడు చదివిన సౌలు, ఉదాహరణకు దానియేలు. కాబట్టి యవనస్తులు వారు దేవుని మహిమ కొరకు ఎలాగన అంటే పెద్దవారైన వారి కంటే కూడా వారు ఆత్మీయంగా సిద్ధపరచబడినారనమాట. కాబట్టి అందుకని జ్ఞాపం పెట్టుకోవాలా, మనం ప్రార్థన చేయాలా, మన యవన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలా. వారిని ప్రభు మహిమ కొరకు మరి వారిని ఏం చేయాలి? మనము సిద్ధపరచేటువంటి వారిగా ఉండాలా. సో చాలా విచారమైన సంగతి ఏంటంటే కొన్ని స్థలాల్లో కొంచెం బాధగానే చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో సేవకులు, కొన్ని సందర్భాల్లో ఎవరైనా సరే కాక యవనస్తుల్ని దేనికోసం వాడుకుంటారంటే కాబట్టి భావోద్రేకమైనటువంటి పనుల కోసం వాడుకుంటాడు. కాబట్టి వారి ఉద్దేశాలు నెరవేర్చడానికి వాళ్ళు ముందు పెట్టడానికి వాడుకుంటారు. ఎంత దౌర్భాగ్యమైన సంగతి అంటే మన పిల్లలను మనమే పాడు చేసుకోవడం అన్నమాట. కాబట్టి వారికి ఏ విషయాలు మనం తెలియజేయాలా? సంఘంలో సమస్యలు వారి గురించి వీరి గురించి యవన బిడ్డలకు ఎప్పుడు తెలియజేయకూడదు. వారు ఆత్మీయంగా పెరుడు కొరకై మనం సహాయపడాలా. మనం నష్టపోయినా, మనం ఆత్మీయంగా సరిగా లేకపోయినా మన యవన బిడ్డలు ఆత్మీయంగా ఉండాలనేటువంటి ఆశ దేవుని పిల్లలుగా మనకు ఉండాలా. దేవుని సంఘంలో వారు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పిల్లలు. కానీ మన పిల్లలను మనం ఏం చేసుకోవాలని పాడు చేసుకోకూడదు. వారిని ఆత్మీయంగా సిద్ధపరచాలా. వారిలో ఏదైనా సరే కానీ లక్షణం కనబడితే ప్రేమతో మనం వారిని హెచ్చరించాలా, వారికి మంచిగా ఉపదేశించాలా, వారికి మనం నేర్పించాలా. అయినా పర్వాలే, ఒకళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటే అపార్థం చేసుకుని కాక ఎటుంటే అటునేలే మనల్ని ఎందుకు అనుకుంటే వాడిని అనుకుంటారు, ఆమెను అనుకుంటారు అని యవన బిడ్డల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. వారి కొరకు ప్రార్థన చేయాలా. రెండవది వారిని మనం దేవుని మహిమ కొరకు, పరిచయ కొరకు తగిన రీతిగా వారిని సిద్ధపరచడం కొరకై ఆసక్తి కలిగి ఉండాలి. సరే, మెట్టుకు ఈ భాగానికి వస్తే సౌలు ఎంత ఆత్మీయంగా తాను సిద్ధపరచబడినాడు అనేటువంటిది ఈ భాగంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. చూడండి, ఒక సంగతి నేను జ్ఞాపం చేస్తాను. ఈ యొక్క సౌలు ఎలాంటి వాడనంటే చదవండి, మొదటి వచనం చదవండి. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరూరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను.
కీషు భాగ్యవంతుడు. కాబట్టి అంటే వాళ్ళ నాయన కీషు ఎవరనంటే భాగ్యవంతుడు. ధనవంతుడు అని రాయలేదు, కాబట్టి భాగ్యవంతుడు అని రాయబడింది. అంటే అన్ని విషయాల్లో చాలా ఘనమైనటువంటి స్థితిలో, గొప్ప స్థితిలో తాను ఉంచబడ్డాడు. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? పేద కుటుంబంలో పుట్టడం కంటే ధనవంతుల కుటుంబంలో పుడితే ఎంత, పేదరికంలో పిల్లలుగా పుట్టడం కంటే ధనవంతుల కుటుంబంలో కుక్కలుగా పుట్టడం మేలు అనిపిస్తుంది ఒక్కోసారి. వాడికి స్నానాలు చేపిస్తారు, వాడికి మంచి ఫుడ్ పెడతారు, మంచాల మీద పండుగ పెడతారు. సరే, ఇది మనకు అంశం కాదు. కానీ మొత్తానికి ఈ యవనస్తుడు కాబట్టి భాగ్యవంతుని యొక్క కుటుంబంలో పుట్టినాడు. ఇది మొదటిది. రెండవ లక్షణం చదవండి, 2వ వచనం చదవండి. ఒక కుమారుడు ఉండెను. ఇంకెంతకంటే ఏం కావాలా? కాబట్టి సౌందర్యం కాదంట, ఎలాంటి వాడని చెప్పండి? బహు సౌందర్యము. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అంటారు, మరి ఈయన మిస్టర్ ఇజ్రాయిల్ అని వచ్చేమో. కాబట్టి ఎలాంటి అందగాడంటే బహు అందం అంట. ఇంకా దాన్ని వర్ణించలేక ఆ మాట రాయబడింది. చూడండి, ఇంకా ఒక పక్క కావాల్సినంత డబ్బు ఉంది, ఇంకో పక్క అందం ఉంది, యవనస్తుడు. ఎందుకంటే ఏం కావాలా? చెడిపోవడానికి, గర్వించడానికి, లేదంటే యవనస్తులాగా అట్లా షికారుగా అటు ఇటు 10 మందిని వేసుకొని తిరగడానికి. మరి యవనస్తులకి ఎంతకంటే ఏం కావాలి చెప్పండి? తర్వాత అంత మాత్రమే కాదు, ఇంకో లక్షణం కూడా ఉంది. చదవండి 2వ వచనంలోనే. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు, అతని భుజములు మొదలుకొని పైకి. కాబట్టి భుజముల కంటే ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంటే అర్థమేంటంటే ఇశ్రాయేలీలో ఎంత పొడుగుగా ఉన్నను తీసుకొచ్చినా కూడా సౌలుకు భుజాలలాగే వస్తాడు. అదనమాట. 100 మంది ముందు నిలబడినా ఎంత వాళ్ళలో పొట్టోళ్ళు ఉంటారు, ఎత్తోళ్ళు ఉంటారు, అందరిలో భుజాల దగ్గర పైకి ఈయన కనబడతా ఉంటాడు. ఇంకా చూడండి, పొట్టోడైతే బాధపడాలి, ఇంత అందం దేవా ఎందుకు ఇచ్చినావు ప్రభువా, నేను కనబడకపోతుంటేనే అందరిలో జనాల్లో అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి ఎలాంటి మనుషుడు. కాబట్టి ఇక సౌలు జీవితంలో మనం చూస్తాం, మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, అంటే ఈ లక్షణాలన్నీ కూడా సహజంగా గర్వపడటానికి, అతిశయించడానికి, లేదంటే నష్టపోవటానికి, ఇవన్నీ కూడా సహజంగా యవ్వన కాలం కాబట్టి, ఉడుగు రక్తం కాబట్టి ఇవన్నీ కారణమవుతాయి. అయితే సౌలు విషయం మనం ఇంతకుముందు గుర్తు చేసుకున్నాం. ఎంతో ఆత్మీయంగా తను ప్రభు కొరకై సిద్ధపరచబడిన వాడు. తను ఆత్మీయంగా సిద్ధపరచబడినాడు అనటానికి మొదటి నిదర్శనం ఏంటంటే, మొదటి లక్షణం ఏంటంటే, తను తండ్రి మాటకు తను విధేయత చూపిస్తూ వచ్చినాడు, తండ్రి మాటకు తను లోబడుతూ వచ్చినాడు. కానీ మొదటి లక్షణం సౌలులో మనం చూసేది ఏంటంటే, సౌలు మాటకు లోబడేటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు. కాబట్టి సౌలు ఆత్మీయంగా సిద్ధపరచబడినాడు అంటానికి మొట్టమొదటి లక్షణం అదే అనమాట. అంటే జ్ఞాపకం పెట్టుకోవాలా దేవుని ప్రజలముగా. కాబట్టి దేవుడు, మనము రక్షణ పొందినామంటే ఎలా రక్షణ పొందినాం చెప్పండి? ప్రారంభం ఏంటి? మన ప్రారంభం ఏంటి? దేవుని వాక్యమునకు విధేయత చూపడం ద్వారా రక్షణ పొందినాం, అంతేనా? అందుకంటే డబ్బులు ఏమైనా పెట్టి చెల్లించినామా చెప్పండి? సువార్త విన్నాం, కాబట్టి ఆ మాటలకు విధేయత చూపించి పాపాలు ఒప్పుకున్నాం, రక్షణ పొందినాం. అంటే మన రక్షణకి ప్రారంభం ఏంటంటే విధేయతే. విధేయత ద్వారానే, దేవునికి లోబడేడు ద్వారా ఈ రక్షణ పొందినాం. కానీ రక్షణ పొందిన తర్వాత మన ఆత్మీయ జీవితం కొరకైనా మూలపాఠం ఏంటంటే విధేయతే. ఎంత మేర దేవుని ఎడల దైవికమైన విధేయత మనం కలిగి ఉంటామో అంత మేర ఆత్మీయంగా మనం అభివృద్ధి పొందుతాం. కానీ ఏది మన రక్షణకు ప్రారంభమో అదే మన ఆత్మీయ జీవితమునకు మూల స్తంభం అయి ఉంటున్నది. కానీ సౌలు యొక్క జీవితంలో ఎలాంటి విధేయత తను కనుబర్చినాడో తెలుసిన రండి చదవండి, దయచేసి 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, చదవండి అక్క. వెతకమని చెప్పెను, అతడు పోయి. ఎప్పుడైతే తండ్రి చెప్పినాడో, గార్ధబొమ్మలు వెతుకమని చెప్పినాడో, అతడు వెళ్ళిపోయినాడు అనమాట. ఏ పని కోసం పంపిస్తే వెళ్ళినాడు చెప్పండి? అరే పలానా ఇంటికి వెళ్ళి పలానా వర్తమానం చెప్పరా అంటే అదొక రకంగా ఉంటుంది. గార్ధబొమ్మలని ఉంది. గార్ధబొమ్మలు అంటే ఏంటి అర్థం చెప్పండి? గాడిదలు. ఈయన గాడిదలు తప్పిపోయినాయి అంట. తప్పిపోతే కొడుకు వెళ్ళి ఎత్తుకు రావాలంట. ఏమన్నా అయితే ఏమంటారంటే, తను తండ్రి మాట వినటంలో
ఎలాంటి పరిస్థితుల్లో విన్నాడని కూడా ప్రాముఖ్యం. ప్రతికూలమైన పరిస్థితుల్లో తను వింటా వచ్చినాడు. అంటే ఎంతో చిన్నతనం అనమాట, సిగ్గుగలిగేటువంటి పని చెప్పినాడు. గాడిదలు వెతుకురమ్మంటే, అందులో ఈయనేమో కేవలం అంటే సామాన్యమైన కుటుంబం అంటే పర్వాలే, భాగ్యవంతుడైన కుటుంబం ఇది. గాడిదల కోసం పోతే ఫ్రెండ్స్ కనబడతారు కదండి, వారు ఎక్కడ పోతున్నారా సౌలు అని అంటే ఏం చెప్పాలి చెప్పండి? గాడిదలు ఎతకడానికి పోతున్నాను రా అని అంటే వాళ్ళు ఎంత నవ్వుతారు. అంటే భాగ్యవంతుడు, ఇంట్లో చాలామంది పనివారు ఉన్నారు, ఎవరిని పంపించకూడదు. సౌలు ఇక్కడ కాబట్టి తండ్రితో ఈ మాటలు చెప్పుండాల్సింది. నాన్న గాడిదలు, ఇది గుర్రాలు పోతే అది వేరే సంగతి, గాడిదలు పోతే నేను పోయి వెతిరాడి ఎందుకు నాన్న, నేను పోలేను, కావాలంటే పని వాళ్ళు ఉన్నారు కదా పంపించవచ్చు కదా అని చెప్పి తను చెప్పాలా. దేని ఒక వాక్యంలో మనకు ఇక్కడ ఏమి జ్ఞాపం చేయబడుతుందంటే, సౌలు తండ్రి మాటకు ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే విధేయత చూపించినాడు. తన యవ్వనము, తన సౌందర్యము ఇదంతా కూడా ఆ మాట వినటానికి ఆటంకకరమైనప్పటికీ కూడా కాబట్టి తను తండ్రి మాటకు వెంటనే లోబడ్డాడు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా కాబట్టి తండ్రి మాటకు తను విధేయత చూపించినాడు. ఇది రెండవ లక్షణం. ఒకటేమో వెంటనే లోబడ్డాడు, రెండవది ప్రతికూల పరిస్థితుల్లో కూడా లోబడ్డాడు అనమాట. అంటే ఆ మాట వినటం అనేటువంటి సాధ్యపడని సందర్భం అది, అయినా కూడా తండ్రి మాటకు లోబడ్డాడు. ఇంకో మాట నేను చెప్తాను, సంపూర్ణంగా తను లోబడ్డాడు. చూడండి దేని వాక్యంలో ఎప్పుడైతే గాడిదలు వెతకమని పంపించినాడో 4వ వచనం, అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి, ఎఫ్రాయిము మన్యమంతా తిరిగినాడంటండి. గాడిదలు కనిపించకపోతే ఏం చేయాలి చెప్పండి? శుభ్రంగా ఇంటికి వచ్చేసేయాలి కదా. దాన్ని మాత్రం ఏం చేస్తాడు? ఇంటికి వచ్చింది, గాడిదలు లేకుండా ఎట్లా వచ్చినావరా, ఎందుకు వచ్చినారన్న వాళ్ళ నాయన అంటాడా? ఎతికినాడు, దొరకపోతే ఆయన ఏం చేస్తాడు? కానీ ఎఫ్రాయిం మన్యంలో దొరకపోతే అంతటితో ఆగిపోలైనా ఏమంటున్నాడు చదవండి 4వ వచనం. ఎఫ్రాయిం మన్యము తిరిగి తర్వాత షాలిషా దేశంను సంచరింపగా అవి ఏం చేయలేదంట, కనబడలేదంట. తర్వాత ఏం చేసినాడు? వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరు కానీ అవి కనబడకపోయిను. ఇంక చూడండి ఎన్ని ప్రాంతాలు. ఒకటేమో ఎఫ్రాయిం మన్యం, రెండవది షాలిషా దేశము, తర్వాత షయలీము దేశము కనబడలే. తర్వాత 4వది బెన్యామీల దేశము సంచరించి చూడగా అవి దొరకల. ఏమంత పని చెప్పండి? తిట్టుకుంటా గొనుక్కుంటా మా నాయన బుద్ధి లేదు, నేనే దొరికినానా, మరి నేను కాదంటే మళ్ళీ ఒప్పుకోడేమో అనుకొని ఒకవేళ పోయి ఉండుంటే, అయిష్టంగా పోయి ఉండుంటే సర్రని వెనక్కి తిరిగి వచ్చి ఉండేవాడు. కాబట్టి పనివాడిని అడుగున, నాయన నేను ఎతికినా కనపడ, నేనేం చేసేది అంటే వాళ్ళని మాత్రం ఏమంటారు చెప్పండి? భాగ్యవంతుడు, మరి అవి లేకపోతే గతి లేని పరిస్థితి ఏం కాదు కదా. దేని వాక్యంలో ఈ మనుషుడు తండ్రి మాటకు వెంటనే లోబడ్డాడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా లోబడ్డాడు, సంపూర్ణంగా లోబడ్డాడు. ఈ దినాలలో కానీ నీవు నేను ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని ఎదుట ఇలాంటి విధేయతను మనం కనపరచాలా. కానీ ఎన్నోసార్లు మనం లోబడతాం కానీ వెంటనే లోబడం. సంవత్సరాల తరబడి దేవుడు మనతో మాట్లాడతారు అవ్వాలా, ఎన్నో హెచ్చరికలు ఇవ్వాలా, ఎన్నో అవకాశాలు ఇవ్వాలా, ఎన్నో గద్దింపులు ఎప్పటికో కానీ అది అప్పుడు కానీ లోబడతాం లేకపోతే లేదు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది? కానీ అనుకూలంగా ఉంటే లోబడతాం, ప్రతికూలంగా ఉంటే లోబడం, అదనమాట. కానీ అర్థమవుతుంది. ఒకసారి లోబడితే ఎట్లుంటుంది? కొంత లోబడతాం, సంపూర్ణంగా లోబడం. అందుకని నీవు నేను ఆత్మీయంగా ఏం చేయబట్టలేదు చెప్పండి? అభివృద్ధిలోనికి మనం రాలేకపోతున్నాం. కానీ మొట్టమొదటిగా సౌలు జీవితంలో మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే, సౌలు కాబట్టి తను ఏం నేర్చుకున్నాడంటే ఎలాంటి విధేయతను తను కనపరచడం అనేటువంటిది నేర్చుకుంటా వచ్చినాడు. దేని వాక్యంలో తర్వాత రెండవదిగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇదే సౌలు యొక్క జీవితంలో నుంచి 9వ అధ్యాయం 5వ వచనం. అయితే వారు సూపు దేశంనకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదాము. కాబట్టి ఒక పనివానితో కూడా తను వచ్చినాడు. తండ్రి కూడా ఏం చెప్పాడంటే 3వ వచనంలో ఉంది మధ్య భాగంలో, మన దాసులలో ఒకని తీసుకొని పొమ్మని చెప్పినాడు. కాబట్టి ఈ పనివాడు కూడా కాదు, దాసులలో ఒకడు. రెండవదిగా సౌలు జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఇతరులతో తన యొక్క వైఖరి విషయమై ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. అంటే ఇతరులతో ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నాడు, ఎలాగ మసలుతున్నాడు, ఎలాగ నడుచుకుంటున్నాడు అనేటువంటిది ఇక్కడ మనకు
ఈయనతో ఎవరి దాసుడు, బహుశా ఎందుకోసం దాసుడు? తోడుకు అయ్యుండొచ్చు, అంతే కదా. మెయిన్గా ఈ ఎతికేది ఎందుకంటే కొడుకు అప్పగించినాడు, మళ్ళీ దాసుడు నమ్మకంగా చేస్తాడో చేయడం అనుకున్నాడేమో తండ్రి. మరి కొడుకు అయితే మరి వారి తన గాడిదలు కాబట్టి తన తండ్రి కాబట్టి తనే కాబట్టి బాధ్యతగా చేస్తాడనుకున్నాడు. మరి ఈ దాసుడు ఏం పని? తనకు సహాయకరంగా తోడుగా ఉండు కొరకే పంపించినాడు. పంపిస్తే చూడండి, ఒక పక్కేమో ధనవంతుని కొడుకు, ఇంకొక పక్కేమో యవనస్తుడు, అందగాడు. ఇలాంటి మనుషుడు ఒక దాసునితో ఎలాంటి వైఖరి తను కనుపరుస్తున్నాడో జ్ఞాపం చేయబడుతుంది. రండి దేని వాక్యంలో 5వ వచనం చదవండి. అయితే వారు సూపు దేశంలోకి వచ్చినప్పుడు, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? సౌలు చెప్తున్నాడు. కింద ఏమన్నాడు? నా తండ్రి మన కొరకు అన్నాడు కదా. అంటే ఈ మాటలు సౌలు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? పనివానితో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ఏమనొచ్చు? సరే గాడిదలు దొరకలేదు కదా, తిరిగి పోదాంపా అనొచ్చు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము తిరిగి వెళుదాము అని అంటున్నాడు. అంటే ఇక్కడ తనను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు అనమాట. మనము తిరిగి వెళుదామని అన్నాడు. ఇంకేమన్నాడు? గార్ధబొమ్మలు చింతింపక నా తండ్రి. అంటే సహజంగా వాళ్ళిద్దరు వచ్చారు కాబట్టి మనం అనక నేను వెళ్తాను లేదు నువ్వు పో అని ఎట్లా అంటారు అని అనుకుంటామేమో అని. ఈ తర్వాత ఇక్కడ ఏం రాయబడిందంటే, మరి గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడనేమో. ఒకవేళ విచారపడితే గిడితే ఎవరి కోసం విచారపడతాడు? ఒకవేళ దాసుడు తప్పిపోయినాడు దొరకలేదు అనుకోండి, బాధపడ్డా నేను చెప్పను. కానీ కుమారుడు దాసుడు ఒకడేనా చెప్పండి? కాబట్టి కుమారుడు కొరకు కుమారుడు కనబడకపోతే బాధపడేది, దాసుడు కనబడకపోతే బాధపడేది ఒకటిగానే ఉంటుందా? అట్లా ఉండదు. కాబట్టి కుమారుడు వేరు. ఈయనేమని చెప్పొచ్చు? అది పోదాం పరా, ఎందుకు మరి మా నాయన నేను మళ్ళా మరి ఒకే కొడుకును మరి ఏంది వీడు ఎడిపోయినాడు దిగులు పెట్టుకుంటాడు, పోదంపా అని చెప్పాలా? ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి ఇక్కడ మనము తిరిగి వెళ్దాం, మన కొరకు విచారపడతాడు అని చెప్తా వచ్చినాడు. తర్వాత 7వ వచనం చూడండి. అందుకు సౌలు మనము వెళ్ళు నెడల, అంటే దైవజనుడు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు ఇక్కడ, ఆయన దగ్గరికి వెళ్దాము అని పనివాడు సలహా ఇచ్చినాడు. సలహా ఇస్తే ఏం చెప్పాలి చెప్పండి? అరే గాడిదలు కనబడలే, అవి పోయినాయి, పోతే పోని, అవి లేకపోతే ఏమి అంటే నా కుటుంబం అంతా అల్పమైన కుటుంబమా? వాటి కొరకు అంత ప్రాముఖ్యమా? నీ సలహాలు నాకు జాలే, నువ్వు సలహా ఇస్తే నేను వినేదేంటి అని కూడా సౌలు అని ఉండవచ్చు. ఒక సలహా ఇచ్చినాడు పనివాడు, దాసుడు ఇచ్చినాడు. దాసుడు ఇచ్చిన సలహా కొరకై ఏమన్నాడు? అందుకు సౌలు మనము వెళ్దాం, ఆ సమూయేలు దగ్గరికి వెళ్దాం. అంటే చూడండి, సమూయేలు ఎలాగ ఒక దాసునితో, ఒక పరివానితో, ధనవంతుని కుమారుడిగా, యవనస్తుడిగా, సౌందర్యంగా, ఒక అందగాడిగా ఉన్న ఈ మనుషుడు ఎలాగ నా పనివానితో ఐక్యపరచుకొని మాట్లాడుతున్నాడు చూడండి. ఆ పనివాడిచ్చేటువంటి సలహాను వాడు చెప్తే నేను చేసేదేంది అనే ఏ మాత్రం కూడా భావంతంలో రావట్లే. కాబట్టి మంచిదే కదా అన్నట్లుగా సానుకూలంగా ఆ మనుషుడితో తను మాట్లాడుతున్నాడు. ప్రతి స్థలంలో కూడా అదే చూస్తాం. 7వ వచనం చూడండి. అందుకు సౌలు మనము వెళ్ళునడెలా, మనము అనే మాట. తర్వాత ఆ మనిషిని ఏమి తీసుకొని పోదాము? మన సామాగ్రి, తర్వాత భోజన పదార్థములు. అంటే ఎదగడానికి వెళ్ళేటప్పుడు భోజనము క్యారియర్ పెట్టి పంపించుంటారు. మరి ఆయన క్యారియర్ వేరు, ఈయన క్యారియర్ వేరు ఉంటుంది కదా, కొంతలో కొంత అయినా. సామాగ్రి అన్నప్పుడు ఆయన వస్తువులు వేరుగా ఈయన వస్తువులు వేరుగా ఉంటాయి కదా. ఇక్కడ ఏమంటున్నాడు? మన సామాగ్రిలో అంటున్నాడు. ఇంకా చివరిలో అన్నాడు, మరి ఆ దైవజనునికి బహుమానం తీసుకుని పోవుటకు మనకేమీ లేదు అని చెప్పినాడు. దేని వాక్యంలో తర్వాత చెప్పినాడు ఆ మనుషుడు, నా దగ్గర పావుతులం వెండి ఉన్నది అని చెప్తే, అప్పుడు 10వ వచనం చదవండి. సౌలు నీ మాట మంచిది, వెలుదురమ్ము అన్నాడు. నీ మాట మంచిది, వెలుదమ్రా అన్నాడు. కానీ సౌలు యొక్క జీవితంలో రెండవదిగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, తన ఆత్మీయంగా ఎదిగిన వానిగా తనలో కనబడే రెండవ లక్షణం ఏంటంటే, తన తోటి వారి ఎడల, ఇంకో మాట చెప్పండి, తనకంటే అల్పులైన వారి ఎడల. కాబట్టి ఏ మాత్రం కూడా గౌరవము ఇవ్వవలసిన అవసరము లేని స్థితిలో ఉన్న వారి ఎడల, ఏ మాత్రం కూడా వారి సలహా కానీ మాట కానీ వినవలసిన అవసరము లేని స్థితిలో ఉన్నవారి ఎడల
సౌలు తన యొక్క వైఖరి ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. ఇది నాలో దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాలా, ఈ దైవికమైన వైఖరి మనము కలిగిన వారమేనా అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. కనుక ఎవరైనా సరే, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదంటే ఒక భిక్షాటన ఎత్తుకునేటువంటి భిక్షగాళ్ళు కావచ్చు, లేదంటే నీ పనిచేసే చోట నీ తోటి పనివారు కావచ్చు, దేవుని మందిరంలో దేవుని ప్రజలు కావచ్చు. ఎన్నోసార్లు ఎలాగుంటుందంటే కాబట్టి ఎంతో తిరస్కారమైనటువంటి మనసు ఉంటుంది. ఒకసారి దేవుని ప్రజల మీద ఏదో మేము ప్రభువులంలాగా, వారు ఏదో మా కింద ఉన్న వాళ్ళలాగా భావన వచ్చేస్తుంది అనమాట. తృణీకరంగా మాట్లాడతాం. ఇష్టమైన వారితోనేమో ఎంతో గౌరవంగా మాట్లాడేది, ఇష్టం లేని వాళ్ళేమో మొహం చిట్లించుకొని మాట్లాడేది. బాగా మంచిగా పొజిషన్లో ఉన్న వారితో ఒక రకంగా, ఏమాత్రం లేనటువంటి నిరుపేదతో ఒక రకంగా, ఎన్ని వ్యత్యాసాలు కనబరుస్తాం కదండి మనం. కానీ దినాల్లో ఏం కారణం అంటే మన ఆత్మీయమైనటువంటి ఎదుగుదల అంతంత మాత్రంగా ఉందని అర్థం. మన ఆత్మీయ ఎదుగుదలకు అవన్నీ గుర్తుగా ఉన్నాయి. దేవుని ప్రజలంగా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది, ఆత్మీయమైన ప్రజలుగా మనం ఎదిగే సందర్భంలో ఏమి మనం అభ్యాసం చేసుకోవాలంటే ప్రతి వారి ఎడల గౌరవప్రదమైనటువంటి ఆ యొక్క వైఖరిని కలిగింటు కొరకై మనం అభ్యాసం చేసుకోవాలా. దేవుని పిల్లలుగా ఉండవలసినటువంటి కనీసమైన, ఇంకో మాట నేను ఉపయోగిస్తాను, దైవిక లక్షణం అది అన్నమాట. దేవుని ప్రజలందరి జీవితాల్లో కూడా అలాంటి లక్షణాన్ని మనం చూడవచ్చు. కొంచెం మనము 2 పేజీలు అన్నకి తిప్పితే రూతు గ్రంథం కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథానికి ముందు రూతు గ్రంథంలో కూడా అక్కడ బోయజు కనబడతాడు. రండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. కాబట్టి ఈ బోయజ్ ఎవరంటే చాలా ఆస్తిపరుడంట. చూడండి, సహజంగా నేను వేరే రకంగా చెప్పను కానీ తృణీకరమైన స్వభావం అనేది సహజంగా వచ్చేస్తుంది. అంటే కొంతమంది ధనవంతులు సహజంగా అంటుంటారు, రే అటు రారా, ఇటు పోరా, అట్ట అంటుంటారు అనమాట. మేము రాయలసీమలో పెరిగినాం కాబట్టి అక్కడ పెద్ద రైతులు ఉంటారు, వాళ్ళు సహజంగా ఎవరైనా వాళ్ళు చేతులు కడుక్కుంటారు, ఇటు రారా, ఎంత పెద్ద ఇటు రారా అని పిలుస్తుంటారు అనమాట. అంటే నేను అదేమి అవమానంగా అని కాదు, అది ఒక అలవాటుగా అయిపోతుంది అది. వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరు కూడా వారి స్థానాన్ని గౌరవిస్తూ వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. అంటే తలంపు ఏంటంటే, కాబట్టి ఈ మనుషుడు ఇంత ఆస్తిపరుడు, అంత ఆస్తిపరుడు తన పొలంలో పనిచేయడానికి వచ్చినటువంటి పనివారితో తను ఏమని మాట్లాడుతున్నాడు. రండి, దేవుని వాక్యంలో నుంచి 3వ వచనం, క్షమించండి 4వ వచనం చదవండి. రూతు 2:4. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండుగాకని. ఎలాంటి చక్కని వైఖరి చూడండి. ప్రైజ్లాడ్ చెప్తాము. ప్రైజ్లాడ్ చెప్పడం అంటే అర్థం ఏంటంటే మన ఇద్దరం కలుసుకోవటం ద్వారా ఎవరికి దేవునికి ఏం కలగాల, మహిమ కలగాలని అర్థం. అది ఊతపదం కాదు, అర్థమైందా? మన ఇద్దరు సంభాషణ, మన ఇద్దరు కలుసుకుంటా, మన సహవాసం ద్వారా కాబట్టి దేవుడు ఏం చేయబడాలా, మహిమ పరచబడాలా అని. కాబట్టి ఇక్కడ ఈ మనుషుడు ఏమని చెప్తున్నాడంటే, యెహోవా మీకు తోడేయుండుగాక. పని వారితో సహజ ఆ మాట తప్ప, ఆ మాట ఖచ్చితంగా పలకాలని నియమం ఏమన్నా ఉందా? దాని ముందు కొన్ని మాటలు పలకొచ్చు. అందరూ టైంకి వచ్చినారా, ఏ టైంలో వచ్చినారు, లేట్గా ఎవరైనా వచ్చినారా, బాగా చేయండి, కష్టపడండి, మంచిగానే మీకు కూలి ఇస్తాను కదా, ఇవన్నీ మాటలు మనుషులు పలకవచ్చు. దేని వాక్యంలో పని వారితో తను మాట్లాడే సంభాషణ చూడండి ఎలాగుందో. యెహోవా మీకు తోడేయుండునుగా, ఏమన్నాడు, తోడేయుండునుగా కంటే వారు ఏమన్నారు, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అని అన్నారు. తీరా చూసేసరికి ఒక కొత్త యవనస్తురాలు కనిపించింది. ఆమె గురించి వాకప్ చేసినాడు, ఎవరు ఆమె అని. ఆమె చూస్తే మోయాబీరాలు, రూతు గురించి రూతు. కానీ ఆ మోయాబీరాలు ఎవరు? ఆమె పరదేశి, దేశం కాని దేశం వచ్చింది. వీళ్ళంటే వాళ్ళ దేశస్తులు, వాళ్ళ బంధువులు ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. ఏదేమైనా వాళ్ళ ఇజ్రాయెల్ చెందినటువంటి యూద జనాంగం చెందిన వాళ్ళు అనమాట. ఈమె అట్లా కాదు, ఈమె కాబట్టి పరదేశి అనమాట, వేరే దేశానికి చెందింది. అంత మాత్రమే కాదు, ఈమె ఏ దేశానికి చెందిందంటే మోయాబు దేశానికి చెందింది. ధర్మశాస్త్రంలో ప్రభు ఏమని చెప్పాడంటే, మోయాబీలు కానీ అమోరీలు కానీ 10వ తరం కూడా యెహోవా సమాజంలో చేరకూడదని చెప్పినాడు. 10వ తరం అంటే అర్థం ఏంటి? మోయాబీలు నేను యెహోవా దేవుని నమ్ముకున్నాను, ఆయన్నే పూజిస్తానని పూజించినా వాళ్ళని చేర్చుకోకూడదు.
తర్వాత వాళ్ళకి ఇంకో కొడుకు పుడతాడు, వాడు కూడా యెహోవా దేవుని పూజిస్తాడు, మొదటి తరం. వాడి మనవడు పుడతాడు, రెండో తరం. ముది మనవడు, మూడో తరం. అట్లా 10 తరాలు యెహోవా దేవుణ్ణి ఆరాధించినా కూడా అరే ఇంకా ఏ దేవుని ఆరాధించట్లేదు కదా అని చెప్పి చేసుకోకూడదంట. మోయాబీల మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఒక విధమైనటువంటి తీర్పు వారి మీద ఉంది. ఈమె మోయాబీరాలైనటువంటి అన్యురాలైనటువంటి స్త్రీ. అందులో ఈమె ఎలాంటిదంటే విధవరాలైనటువంటి స్త్రీ. చూడండి, ఈమె తృణీకరించబడటానికి, లేదంటే లెక్క లేకుండా మాట్లాడటానికి, లేదా పట్టి పట్టకుండా ఉండటానికి ఎన్ని లిస్ట్ ఉందో చూడండి ఆ రూతు విషయంలో దేని వాక్యంలో. కాబట్టి ఆమె గురించి అంతా ఎరిగినప్పటికీ కూడా ఈ మనుషుడు రూతుతో ఏమన్నాడో తెలుసునండి. చదవండి 8వ వచనం, 2:8. అప్పుడు బోయజు రూతుతో ఎంత చక్కగా అన్నాడు చూడండి, నా కుమారి, నా కూతురా, నా బిడ్డ, ఎంత చక్కగా పిలుస్తున్నాడు చూడండి. పిల్లరా, దేవుని ప్రేలంగా. కాబట్టి సౌలు జీవితంలో నేర్చుకునేటువంటి రెండవ దైవికమైన లక్షణం ఏంటంటే, కాబట్టి ఇతరుల ఎడల మన వైఖరి, మన స్పందన, మనము అనుసరించే విధానం అనేటువంటిది ప్రభు ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుతాడు. ఆత్మీయుల జీవితాల్లో ఈ లక్షణాలు కనబడతాయి. ఆత్మీయమైన ప్రజలముగా ఈ లక్షణములను దేవుని పిల్లలుగా మన జీవితంలో మనం పెంపార చేసుకోవటం అనేటువంటిది అవలంబించాలా. కానీ ఎవరి విషయమై తృణీకరంగా మాట్లాడకూడదు, అవమానకరంగా మాట్లాడకూడదు, ఎవరిని నష్టపెట్టాలా, బాధ పెట్టాలా అనేటువంటి ఆలోచన కూడా మన హృదయంలో రానకూడదు. వారు ఎవరైనా సరిగాక వారు బాధ పెట్టవలసిన స్థాయిలో ఉన్నప్పటికీ కాక. ఓ చిన్న ఉదాహరణ నేను చెప్తాను, చూపించను కానీ. కానీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిన స్త్రీ ప్రభు ఎదుగు తీసుకురాబడిన తర్వాత కాబట్టి ప్రభు ఏమన్నాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి ఆ మీద ఏమన్నాడు. అందరూ వెళ్ళిపోయినారు అనుకోండి. అయితే పాపం లేనివాడు ఎవరు? ప్రభువు కదా. కాబట్టి ఆయన శిక్షించవచ్చు కదా. ఒకవేళ ఆయన శిక్షించకపోతే పాపము లేనివారు రాయేమన్నప్పుడు, రాయి అయిన వాళ్ళందరూ పాపులైనప్పుడు ఆయన గురించి ఆయన కూడా పరిశుద్ధుని కానట్టుగా ఎంచుకున్నట్లు అవుతుంది కదా. దానికోసమైనా చిన్నగానైనా శిక్షించవచ్చు కదా దేని వాక్యంలో. కాబట్టి ఆ స్త్రీని ఒకవేళ లోపల పశ్చాత్తాపడుతుందేమో, క్షమించాలనుకుంటే పోమప్పో, ఇక నుండి జాగ్రత్త బతుకుపో అని చెప్పాలి కదా. యేసుప్రభువారు ఆమెను ఏమని పిలిచాడు చెప్పండి? ఏమని పిలిచినాడు చెప్పరేమి? అది ఎన్నో పాటలు కూడా ఉన్నాయి కదా. అమ్మా అని పిలిచినాడు. ఎవరండి ఆమె? ఏం బంధువురాలా? తెలిసిన ఆమె. వ్యభిచారము చేయుచుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన స్త్రీతో ప్రభు ఎట్లా వ్యవహరిస్తున్నాడు చూడండి. ఏమి ఆ మాట అనకుండా చెప్పలేడు. ఆ మాట మీ తర్వాత మాటలు. ఆమె ఏంది ప్రభు నన్ను ప్రేమగా పిలవలేదు అనే స్థానంలో ఉందే ఆమె, చెప్పండి. కాబట్టి ఎంతో అవమానపరచవలసిన స్థానంలో ఉన్నప్పటికీ, అందుకని నీతిమంతుల లక్షణాలు అది. ఇంకొక వ్యక్తిని నేను గుర్తు చేస్తాను. మరియా వ్యభిచారం చేసి గర్భవతి అయింది. సారీ అండి, క్షమించండి. కాబట్టి నేను అలా ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత దేవుని దూత చెప్పిన తర్వాత కదా ఆ సమాచారము యోసేపుకు తెలిసింది. ఇప్పుడు కన్యక తన వివాహం కొరకై నిశ్చితార్థం అయిపోయింది. కాబట్టి వివాహం కాలే. ఇప్పుడు ఆమె గర్భవతి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎట్లా గర్భవతి అయినట్టు? సహజంగా వ్యభిచారము వల్లనే గర్భవతి అయినట్లు ఆమె. దేని వాక్యంలో వ్యభిచారము చేసిన స్త్రీని, అంటే ఆ వ్యభిచారం అనేది దేవుని ప్రజల మధ్యలో ఏమాత్రము ఉండకూడదు అనేటువంటి క్రమంలో మరి దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, వ్యభిచారము అన్నటువంటి స్త్రీ ఉండకూడదు, వ్యభిచారము చేసే పురుషుడు కూడా ఉండకూడదు, వ్యభిచారం అనేది ఉండకూడదు అని చెప్పే దాని క్రమంలో దాన్ని దేవుని ప్రజల మధ్యలో తుడిచివేయబడాలా, ఎన్నటికీ కనపడకూడదని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినాడు. ఏంటంటే అది ఎవరైనా వ్యభిచారం చేస్తూ ఉంటే వారిని సమాజం మధ్యలోని తీసుకొని వచ్చి ఏం చేయాలి చెప్పండి? రాళ్ళతో కొట్టి చంపాలి. అది ఎవరు చెప్తున్నారన్నమాట? ధర్మశాస్త్రం చెప్తున్నమాట. యోసేపు గనక మరియని బయట తీసుకొని వచ్చి నలుగురు ముందు నిలబెడితే, ఒకవేళ కనుక ఆమెకు శిక్ష పడేట్టుగా చేస్తే, యోసేపు ఏం చేసినట్లు చెప్పండి? ఇక్కడ ఏం చేసినట్లు? ధర్మశాస్త్రమును నెరవేర్చినట్లు. యోసేపు ఏం చేసినట్లు? దేవుడు అసహించుకునే పాపమును తాను కూడా అసహించుకున్నట్లు. కానీ యోసేపు అలాగా ఆలోచన చేయలే. ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏంటా మరి అట్లాంటిది కాదే, ఆమె గురించి నేను అలా వినలేదే, మంచి బిడ్డే ఆమె, ఇట్లాగ ఎందుకు చేసింది? ఎటు చేసి ఆలోచన చేస్తే తప్పు చేసింది దాని దగ్గరికి వస్తూ ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తావు? తప్పు చేసింది ఏం చేస్తావు అని అంటే ఆ మనుషుడు ఒక తీర్మానానికి వచ్చినాడండి. అంటే అది సహజమే, అది పెద్ద విషయం కాదు.
ఆమెను చేసుకోకుండా ఆమెను వదిలిపెట్టేయడం అనేది సహజమే. అయితే అక్కడ ఇంకో చక్కని మాట రాయబడింది. రండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఒక్కొక్క అక్షరం చదువుతుంటే గుండెలు అదిరిపోతాయి. ఒక్కొక్క మాట చెప్పటానికే నాకు గుండెలు అదిరిపోతున్నాయి. అది వినటానికి కూడా అట్లా ఉండొచ్చు. దేని వాక్యంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు కాబట్టే అతను నడుచుకోగలిగినాడు. దైవికమైన వాడు కాబట్టే అలాంటి ఆలోచనలు వచ్చినాయి. ఏం ఆలోచనలు వచ్చినాయి అంటే చెప్పండి. ఆమెను ఏం తప్పేంటి? అవమానకరం పాపం చేసిన వాళ్ళు అవమానిస్తే తప్పేంటి చెప్పండి. అవమానకరమైన స్థితిలో ఉన్నా కూడా ఏం తీర్మానం చేసుకున్నాడు? ఆమెను నేను అవమానపరచకూడదు. తప్పు చేసింది అయినా కూడా నేను అవమానం చేయకూడదు. విడిచిపెట్టే విషయంలో ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? రహస్యముగా, అంటే ఎవ్వరికి అర్థం కాకూడదు అనమాట. ఏంటి చేసుకున్నదంటే ఏందో వదిలిపెట్టేసాను అని కూడా అనకూడదు. అంటే రహస్యంగా అంటే అది బయట పొక్కకూడదు. పొక్కినా కూడా అట్లేం లేదే, మీరు ఎవరో పొరపాటున అన్నట్టు అని దాచివేయాల. ఏంటంటే దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకున్న సౌలు యొక్క జీవితంలో, సౌలు తను ఆత్మీయంగా సిద్ధపరచబడిన వాడు కాబట్టే దేవుడు తను ఏర్పాటు చేసుకున్నాడు అన్నట్లో రెండవ దైవిక లక్షణం ఏంటంటే దాసుడైన వానితో తన యొక్క వైఖరి. ఇంకో మాట నేను జ్ఞాపం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు చిత్తమైతే మిగతా సంగతులు తర్వాత జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రండి, దీని వాక్యంలోంచి మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. ఇక్కడ మరి గాడిదలు కనబడబోయేసరికి ఏమని చెప్తాడు? పనివాడు ఒక మాట చెప్తాడు. 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం. వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని వద్దకు వెళుదము రండని చెప్పాను. రండి అంటే గౌరవంగా, అంటే దాసుడు కాబట్టి రండి అని పిలిచినాడు అనమాట. అందుకు 7వ వచనంలో సౌలు ఏమన్నాడు? అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదము అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే గిఫ్ట్ ఇవ్వండి అయినా చెప్పడా ఏంటి? గిఫ్ట్ ఏదో ఒకటి బహుమానం ఇస్తే తప్ప ప్రార్థన చేయడా ఏంటి? అంటే అట్లా డబ్బులు ఇస్తేనే కానీ ఆయన ప్రార్థన చేస్తాడనా? సమూయేలు విషయమై తన వైఖరి అంటే ఇక్కడ ఆ మాట అన్నట్లు ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క దాసుని యొద్దకు వెళ్ళేటప్పుడు గౌరవప్రదంగా, ఒట్టి చేతులు తెలితే ఒక రకంగా దాన్ని అవమానించట్లు అవుతుందేమో అన్నట్లుగా. కాబట్టి ఇచ్చుట అనేటువంటి ఇస్తేనే గౌరవించట్లు అనేది అర్థం కాదు, కానీ గౌరవించుట్లో భాగముగా కాబట్టి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలా అనేటువంటి వైఖరి సౌలు తాను కనుపంచట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే దేవుని వాక్యంలో దైవజనుల ఎడల, ప్రవక్తల ఎడల, దేవుని దాసుల ఎడల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలా, ఎలాంటి గౌరవమైనటువంటి విధానంలో వారి ఎడల నడుచుకోవాలనే విషయమై సౌలు ఎంతో చక్కని గ్రహింపగలిగినటువంటి వాడిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ మాట చెప్తున్నప్పుడు బాగా గిఫ్ట్లు ఇవ్వండి అని కానీ ఇస్తున్నారు, ఇంకా ఇవ్వండి అని నేను అందుకోసం నేను చెప్పట్లేదు. కానీ కాబట్టి ఈ భాగంలో నేను చెప్పే మాట ఏంటంటే, కాబట్టి సౌలు దేవుని యొక్క దైవజనుడైనటువంటి సమూయేలు ఎడల తన యొక్క వైఖరి ఎలాంటి విధానం తను నేర్చుకున్నాడనేది నేను జ్ఞాపం చేస్తున్నాను. అంటే తను ఏదో ఒకటి తీసుకుని వెళ్ళేట్లో ఉద్దేశం ఏంటంటే తనను గౌరవించట్లో భాగంగా. ఉదాహరణకు అధికారులు యొద్దకు వెళ్తారు, సహజంగా ప్రార్థనలో మరి ఏదైనా పండ్లు తీసుకుని పోతూ ఉంటారు. మరి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు అట్లాగా వెళ్ళి ఏదైనా వాళ్ళు మనవి చేసుకునేటప్పుడు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు అడిగిన వాళ్ళు వచ్చి చేయాలి రూల్ ఉందా చెప్పండి? అంటే ఏమి తీసుకుని పోనంత మాత్రాన చేయకూడదని రూల్ ఉందా? ఎందుకు తీసుకుని పోతారు అంటే ఆఫీసర్ కాబట్టి అధికారం అన్నట్టుగా గౌరవంగా అనమాట. అంటే ఇస్తేనే గౌరవించేటంటే అట్లా కూడా కాదు, ఓపెన్గా గౌరవించట్లే. గౌరవం అనేది లోపల ఉండేటువంటిది. అయితే దానికి ఒక గుర్తుగా, అంటే లోపల గౌరవం లేకుండా కూడా తిట్టుకుంటే వీడికి ఏదో ఒకటి ఇస్తే పనిచేయడం అనుకునేది కూడా ఉండవచ్చు, నేను కాదని చెప్పట్లే. అది నిజంగా గౌరవం కలిగి దానికి సూచనగా తీసుకుపోయేటువంటి దానిని ఇక్కడ మనము జ్ఞాపం చేయబడతా ఉంది.
దేవుని యొక్క జ్ఞాపం చేసుకునేటువంటి సౌలు జీవితంలో మూడో దైవిక లక్షణం ఏంటంటే దేవుని దాసుల తన వైఖరి. ఇది నాలో దేవుని ప్రజలంగా కానీ మా సేవా జీవితంలో చాలా మేము సిగ్గుపడుతూ ఉంటాం. మేము సేవ చేసేటువంటి స్థలాలు దాదాపు ఇది ఆరో స్థలం 7వ స్థలం అనుకుంటాను. కాబట్టి మేము ఎన్నో స్థలాల్లో పరిచయం చేసేటప్పుడు కాబట్టి మేము ఎవరెవరితో కలిసి సేవ పరిచయం చేసినామంటే మాకంటే కాబట్టి ఎంతో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న వారితో మేము సేవ చేసినాం. కొన్ని విషయాల్లో కంపేర్ చేసుకుంటే మాకంటే ఆత్మీయులుగా మా దృష్టి కనబడే వారితో మేము సేవ చేసినాం. ఎంతో సమర్పణ కలిగినటువంటి వారితో మేము సేవ చేసినాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఫౌండర్స్గా చెప్పబడే పరిచయ ప్రారంభం నుండి ఉండి ప్రయాసపడిన వారితో మేము పరిచయం చేసినాం. అయితే కావచ్చు కాక సేవకులమనే బోర్డు మాకు ఉంటే ఉండొచ్చు కాక ఏదైనా గౌరవించాల్సి వస్తే సేవకులుగా మమ్మల్ని కంటే మేము వారిని ఎక్కువగా గౌరవించే స్థానంలో ఉన్న వారితో కలిసి మేము పరిచయం చేసినాం. అయితే ఎన్నోసార్లు వాళ్ళు మమ్మల్ని గౌరవించడం అనేటువంటిది ఎన్నోసార్లు అదేదో అబ్బా అనిపించదు, కానీ ఎంతో సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు అంటే వయసులో చిన్నవారం, అనుభవంలో చిన్నవారం, ఆయా స్థితిగతుల్లో చిన్నవారం. ఆయన దేనిని బట్టి అంత గౌరవంగా అంత ప్రేమగా వారు నడుచుకుంటూ వచ్చినారంటే కేవలం దేవుని సేవకులం అన్నట్లుగా అనమాట. ఇది నాలో దేవుని యొక్క సేవకుల విషయాలలో చక్కటి వైఖరి అనేటువంటిది మనం అభ్యాసం చేసుకోవాలి. కానీ కాదని చెప్పలేదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు చూసినప్పుడు సేవకుల మీద ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్ అనేటువంటిది చెడిపోవడం అనేది సహజంగా జరుగుతుంది, కాదని చెప్పలే. నేను దేని వాక్యంలో జ్ఞాపం చేసేది ఏంటంటే ప్రారంభ దినాల నుంచి నేను దైవికంగా నేర్చుకున్న విధానమే అది. నేను సేవకులను చాలా దగ్గరగా 2 సేవకులు నేను చూశాను. అందువల్ల ఒకవేళ బలహీనమైన సేవకులు ఎంతమంది చూసినా కూడా సేవకుల విషయమై నా వైఖరిలో మార్పు ఉండనే ఉండదు. సేవకులు అంటే సేవకులని. ఎందుకంటే ప్రారంభంలో ఏ సేవకులైతే దగ్గర నుండి చూచానో ఆ సేవకుల విషయంలో నా హృదయంలో అలాంటి ఒక ఏమంటారంటే బలమైనటువంటి ఆ యొక్క ఏమంటారు మరి ఆ యొక్క ఆలోచన హృదయంలో స్థిరపడిపోయిందనమాట. మొట్టమొదటి సేవకుడు డేవిడ్ గారు నెల్లూరులో సేవ చేస్తున్నారు. అంటే తిరుపతిలో తెనాలు కూడా చేశారు అన్న మరి దైవప్రసాద్ అన్న వాళ్ళ భార్య హెల్డక్క వాళ్ళ నాన్నగారు డేవిడ్ గారు. కాబట్టి ఆయన చాలా దగ్గరగా నేను చూసినాను. ఎప్పుడు చూసినా ప్రార్థనలో ఉండేవాడు. ఆయన ప్రత్యేకమైన అది కుటుంబంతో గడపడం కొరకు పోయిన సమయంలో తప్ప ఎప్పుడు కూడా బయటకు వచ్చేవాడు కాదు. రెండవది నేను చూసినటువంటి రెండవ సేవకుడు తెనాల్లో నేను సేవకు వెళ్ళేంత వరకు మరి మెలంగ్టన్ గారు ఎప్పుడు మందిలో ఉండేవాడిని. అంకుల్ని చాలా దగ్గర చూసేవాడిని. మోషే గురించి అంటాడు సాత్వికుడని. అయితే పర్టికులర్గా ఫేస్ టు ఫేస్ మరి ఆయనని నేను చూడగలుగుతా వచ్చినాను. తలంపు ఏంటంటే కాబట్టి సౌలు జీవితంలో మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క మూడవ పాఠం ఏంటంటే దేవుని యొక్క దాసుడేళ్ళ తను ఎలాంటి వైఖరిని తను అవలంబిస్తున్నాడు అనేటువంటిది. పిల్లరా గుర్తుపెట్టుకోనండి, ఈ కట్టబడిన పరిచర్య దేవుని యొక్క సేవకులు వారి ప్రార్థన, వారి చెమట, వారి రక్తము బిందువుల మీద ఈ పరిచర్య కట్టబడింది. ఎంతో క్రయము చెల్లించి ఈ దినాల్లో అలాంటి వారి పొందిన శ్రమలని పొందడానికి అవకాశం లేదు. ఇప్పుడంతా సమృద్ధి, మందిరాల్లో సమృద్ధి, మంచిగా అంతో ఇంతో సేవకులం కూడా ఏ కొరత లేకుండా ఉన్నాం. కాబట్టి ఒకసారి విశ్వాసులు కూడా మాలాంటి ఖరీదైన బట్టలు, మా ఖరీదైన పెన్నులు, ఖరీదైన మాలా మేము వేసుకునే చెప్పులు కూడా విశ్వాసులు ఉండకపోవచ్చు. మంచి స్థానంలో దేవుడు మమ్మల్ని ఉంచినాడు. కాబట్టి అంటే భౌతికంగా చెప్తున్నా, అది గొప్పగా చెప్పట్లే. ఆ వాస్తవానికి అది సుఖకరమైన సంగతి, కానీ దాన్ని తప్పించుకోవడానికి ఆస్కారం లేదు ఈ కాలంలో. అయితే ఎలాంటి పరిచర్య మీద మనం కట్టబడ్డాం. ఒక సేవకుడు తన సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. సాక్ష్యం ఏమీ లేని దినాలు అవి. కాబట్టి భక్సింగ్ గారు నేర్పించినారు. ఏం నేర్పించినారంటే మీ యొక్క అక్కర ఎవ్వరికి తెలియకూడదని నేర్పించినారు. చూస్తేనేమో వండటానికి ఏమి లేవు. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలిసిన ఉదయకాలం లేచి కాబట్టి పొయ్యి పెట్టుకొని పొయ్యి వెలిగిస్తే కాబట్టి ఎందుకోసం పొయ్యి వెలిగించి నీళ్లు పెట్టేవాళ్ళు అనమాట. ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే భోజనం కోసమే కాదు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. భోజనం కోసం కూడా ప్రార్థన చేసేవాళ్ళు. విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకు ఆ నీళ్ళు పెట్టేవాళ్ళు తెలుసునండి? దేవుడు ఖచ్చితంగా మన కొరకు ఏం పంపిస్తాడు? బియ్యం పంపిస్తాడు, ఆహారం ధాన్యాలు పంపిస్తాడు, వండుకుందాము అని విశ్వాసముతో పొయ్యి వెలిగించేవాళ్ళనమాట. వెలిగించే వారి విశ్వాసము ఎంత గొప్పదంటే సాయంకాలం దాకా పొయ్యి వెలుగుతూనే ఉండేది, నీళ్ళు కాగుతూనే ఉండేవి. సాయంకాలం ఆ వేడి నీళ్ళతో స్నానం చేసుకొని ఖాళీ గడుపుతో పడుకునే వాళ్ళంట. రెండో కారణం, పొయ్యి వెలిగించడానికి రెండో కారణం ఏంటో తెలిసిన? విశ్వాసులు ఎవరైనా వస్తే పొయ్యి చూస్తారు.
పొయ్యి వెలిగిస్తే ఏం చేసినాడు చెప్పండి? వంట చేసుకున్నట్లు. పొయ్యి వెలిగించకపోతే ఏం చేసినాడు చెప్పండి? వంట చేసుకున్నట్లు. అంటే పొయ్యి వెలిగించకపోతే విశ్వాసులకు అర్థమైపోద్ది, అరే అన్నోళ్ళు ఏం వండుకోలేదని అర్థమైపోద్ది. అర్థం కాకూడదు కదా, తెలియకూడదు కదా అని చెప్పి అందుకోసం ఒకటేమో విశ్వాసంతో దేవుడు ఏదో పంపిస్తాడని, రెండవదేమో విశ్వాసులకు వండుకోలేదని సంగతి తెలియకూడదని వెలిగిస్తే ఆ విశ్వాసం దేవుడు ఎంత కనపరిచేవాడంటే సాయంకాలం వరకు ఏమి లేకపోతే ఆ వేడి నీళ్ళు స్నానం చేసుకుని ఖాళీ గడుపుతో పండుకునేవారంట. ఇంకో సేవకుడు సాక్ష్యం ఇచ్చినాడు. కాబట్టి వాళ్ళ పిల్లలు దాదాపు 6 మంది పిల్లలంట భోజనానికి మరి ప్రార్థన చేసుకుంటా ఉండి మరి దేవుడు ఒక దైవజనుని సాక్ష్యం విని మరి ఆయన ప్రార్థన చేస్తే ఆ అనాథాశ్రయానికి భోజనం పంపించాడంటే దేవుడు. మా పిల్లలకు దేవుడు పంపించడా అని చెప్పి, కాబట్టి నాన్న అమ్మ ఆకలేస్తుందంటే కూర్చోండి దేవుడు ఇస్తాడు కూర్చోండి అని కూర్చోబెట్టినాడంట. పాపం వాళ్ళు కూర్చున్నారు, ప్లేట్లు పెట్టుకొని కూర్చున్నారు. ఏమి గ్లాసులు పెట్టుకుని నీళ్ళు పోసుకోండి అన్నాడంట. నీళ్ళు పోసుకున్నారు. ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడు. ఏంది ఆకలి అంటే దేవుడు పంపిస్తాడు రా అని చెప్తున్నారన్నమాట. పంపించింది ఎంతసేపటికి ఏం ఆహారంలే. ఆ మనుషుడే మోకాల మీద లేచి వచ్చి ఏంటంటే కూర్చున్నారు, ఇంకా తాగండి మంచిది తాగండి పండి స్కూల్కి పోండి అని పంపించేశాడంట. ఏంటండి అప్పుడేం చెప్పినాడు? దేవుడు ఆహారం పంపిస్తా అని చెప్పిన మనుషుడు మళ్ళీ ఏం చెప్పినాడు? నీళ్ళు తాగండి పోండి స్కూల్కి అని ధర్మేసేసినాడు. దేవుని ప్రియులారా, జ్ఞాపం చేసే మాట ఏంటంటే ఈ పరిచర్య యొక్క మూలం ఏంటంటే దేవుని యొక్క దాసులు, వారి యొక్క క్రయం అయితే కావచ్చు. నేను ఒకవేళ దేవుని సేవకుల్లో కూడా ఏదైనా ఉండకూడని అవలక్షణం కనపడవచ్చు. ఒకవేళ దాని వలన పరిచర్యకి ఏమైనా నష్టమైతే నేను అంటాను, సేవకుడైనా పర్వాలే, ప్రేమతో సేవకుడు అనేది ఏంటి? దానికి ముందుగా సహోదరుడు, యేసు రక్తంతో కడగబడిన దేవుని బిడ్డ, నీ తోటి సహోదరుడు కదా, సహోదరి కదా. ఒకవేళ తన బలహీనతను బట్టి సంఘానికి ఏదైనా నష్టమైతే ప్రేమతో చెప్పు, దాంతో తప్పని చెప్పట్లే. కానీ దేవుని యొక్క దాసుల విషయమై మన వైఖరి అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది. ఆత్మీయమైన వారు అలాంటి వైఖరిని వారు కానీ అలవర్చుకున్నారు. బైబిల్ గ్రంథంలో 1-2 వచనాలు నేను చూపించి క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను ఆరంభించిన నాటి నుంచి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. అంటే ఏదైనా పెట్టే విషయంలోనైనా పౌలన్న దగ్గర కూర్చొని ఏదో ఆయన ఏదైనా పెడితే తినే విషయంలోనైనా అంటే అంత సన్నిహితంగా ఫిలిప్పీలో సంఘస్థులే ఉన్నారంట. సరే, బాగానే ఉంది. తర్వాత చదవండి, 16వ వచనం చదవండి. ఏలైనగా తెస్సలోనికలో కూడా ఈయన పిలుపు సంఘంలో సేవ చేయట్లే. ఇప్పుడు తెస్సలోనికి వెళ్ళిపోయినాడు. సరే, ఇక్కడ సేవకు లేకపోవచ్చులే. కానీ ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఆయన అక్కర్ల విషయంలో పొందినారు సేవకుడు కాబట్టి ఏదో చేయగలిగింది చేసినారు. ఇప్పుడు తెస్సలోనిక సంఘంలో ఉన్నారు కదా, అక్కడ కూడా విశ్వాసులే కదా, మరి వారు చూసుకుంటారు కదా ఆయన సంగతి. అందుకని అయితే అలా అనుకోలేదంట. ఏం చేశారంటే చెప్పండి, తెస్సలోనిక సంఘములో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు ఏం చేశారని చెప్పండి, సహాయం చేస్తాం. మాటికి ఎవరైనా పోయేటప్పుడు, అన్న మేము తెస్సలోనికి పోతున్నావా, ఇదిగో అన్నకి ఇది తీసుకెళ్ళివు, ఏమో ఇది అవసరమేమో, ఈ చర్మపు చుట్టలు అవసరమేమో, లేదంటే ఈ వస్తువు అవసరమేమో అన్నట్లుగా. తర్వాత ఇంకా ఏమన్నా చూడండి, 17 వచనం. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, అబ్బాయి ఇట్లా చెప్తే ఇంకా బాగా ఇస్తారులే, బాగా ఇంకా ఇప్పించుకోవాలా అని దానికోసం చెప్పలేదంట. ఏమంటున్నాడు ఇంకా, మీ లెక్కకు చదవండి 18వ వచనం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. కాబట్టి మీరు పంపమే నాకు ఉంది, నేనేమో అడగలే, నాకేం అక్కరలేదు, అయినా కూడా మీరు నా విషయమే ఆలోచన చేసుకున్నారని చెబుతూ ఇంకా ఏమన్నాడంటే, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంతవరకు బాగానే ఉంది. అంటే ఈ ఫిలిప్పీ విశ్వాసులు అపోస్తలుడైన పౌలు విషయంలో దేవుని సేవకుడని, దేవుని పరిచర్యలో ఉన్నాడని, ఆయనకి ఏదైనా అక్కర ఉంటుంది, అవసరం ఉంటుంది అన్నట్లుగా అక్కడ ఆయన చెప్పకపోయినా ఏమో వీరు అనుకొని, కాబట్టి అన్న ఎన్నో స్థలాలకు వెళ్ళాలా, కాబట్టి అక్కడ ఏమొస్తుందో రావట్లేదో అన్నట్టుగా అనుకొని మాటికి వస్తువులు రకరకాలుగా సహాయం చేస్తే దాని విషయమే పౌలు ఏమన్నాడో తెలుసునండి. నా వెనకాల పలకండి. అవంటే ఏవి?
ఫిలిప్పీ విశ్వాసులు పౌలు యొక్క అక్కర కొరకై పంపినటువంటివి అవి పలకండి. మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము. ఓయమ్మ, ఎన్ని మాడి దేవుని మందిరానికి ఇచ్చే విషయం చెప్పట్లా, దేవుని పనిలో సువార్తలో పాలు పొందే విషయం అది మాట చెప్తుంది. దేవుని యొక్క సేవకుల యొక్క అక్కర్లో పాలు పొందడం అనేటువంటిది దేవునికి ఎలాంటిదంటే చెప్పండి, మనోహరమైన సువాసన అంట, ఎంత ఇష్టం అంట. ఇంకా ఏమన్నాడు, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమంట. ఈ సందర్భంగా చెప్పబడిందే 19వ వచనం చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అంటే ఫిలిప్పీ విషయాలు చెప్తున్నాడు, మీరు ఆయన దాసునే అవసరతలు మీరు పాల్గొన్నారు కాబట్టి మీ అవసరత ఆయన మహిమలో తీరుస్తాడు అని చెప్తూ ఇచ్చిన వాగ్దానం. అంటే ఎందుకని అంత దేవుడికి అంత ఇష్టం ఎందుకు అంటే అంటే ఆయన నా సేవకుడు అనే ఉద్దేశమా? వాస్తవంగా అదే. ఇంకో మాట నేను దీనికి అనుసంధానంగా చెప్తాను, దయచేసి చూడండి. కీర్తన గ్రంథం 35వ అధ్యాయము, కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 27వ వచనం. నా నిర్దోషమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక, తన సేవకుని క్షేమము చూచి ఆనందించు యెహోవా. కాబట్టి దేవుడు తన సేవకుడు క్షేమంగా ఉండటమంటే దేవుడి కంటే ఏమంట చెప్పండి, చాలా సంతోషం అంట. చూసారా? కాబట్టి ఈ దినాల్లో నేను చెప్పేది అంటే నేను ఈ విషయమే నేను చెప్పట్లేదు, కానీ దేవుని సేవకుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మనం దేవుని సేవకుల విషయమై సరైనటువంటి చక్కని వైఖరిని అవలంబించుకోవాలా. ఇతరులు కూడా ఆ దైవికమైనటువంటి విధానంను మనం దేవుని ప్రజలకు మనం నేర్పించాలా. ఇంకొక వచ్చిన బాగా నేను మీకు జ్ఞాపం చేస్తాను. తెస్సలోనిక సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు మాట రాసినాడు. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. ఇదే కష్టమైన సంగతి. పైవారుగా ఉన్నారు అంటే పెద్ద పట్టించుకోవద్దు, దేవుడు ఆ స్థానంలో పెట్టినాడు కాబట్టి పైవారు అనుకుందాం, నాయకత్వం అనుకుందాం, నేర్పించే స్థానం ఉంచాలి అనుకుందాం. అయితే ఇక్కడ వారి పని పరిచయం ఏంటి, మీకు బుద్ధి చెప్పేవారు. అది కష్టంగా ఉంటుంది అన్నమాట. అమ్మ ఇట్లా చేయొద్దక్క, ఇది అన్న ఇట్లా ఉండకూడదు ఎవరి బిడ్డ అని చెప్పితే అది చాలా బాధ అనమాట. దీని వాక్యం రాయబడుతుంది, బుద్ధి చెప్పే కష్టంగానే ఉంటుంది. ఏమి ట్యాబ్లెట్ అన్న తర్వాత తీయగా ఏమంటారు స్వీట్స్ నేతి స్వీట్ లాగా ఉంటుందా చెప్పండి? ఇంజక్షన్ అంటే నాకు బాధగా ఉంటుంది, కానీ అవి మనకు మేలుకు చేసేటువంటి సాధనాలని మనం ఎరుగుదాము కదా. అయితే దీని వాక్యాలు కానీ నా తలంపు ఏంటంటే, కానీ మీకు బుద్ధి చెప్పేటువంటి వారు ఉన్నారు. 13వ వచనం చూడండి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. కాబట్టి వారి పని ఏం పని? వారు హెచ్చరిస్తున్నారు, వారి బుద్ధి చెప్తున్నారు, తప్పు సరిదిద్దుతున్నారు, నేర్పిస్తున్నారు, ఉపదేశిస్తున్నారు. అందుకని దేవుని వాక్యంలో ఆ పనిని బట్టి ఏం చేయాలని చెప్పండి, ప్రేమతో మిక్కిలి ఘనముగా. అంటే మాకు కావాల్సింది ఆ పని కొరకే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు అన్నట్లుగా దేవుని వాక్యం. అందుకని కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీ సంఘం అనేది బాగా డబ్బున్న సంఘం, తర్వాత నాగరికతలో కూడా బాగా డెవలప్ అయిన సంఘం, బాగా ధనవంతులు చదువుకున్న వాళ్ళు ఉన్న సంఘం. అక్కడ ఆ పౌలు సేవ చేసినాడు, అపోల్లో లాంటి గొప్ప గొప్ప స్పీకర్లు సేవ చేసినాడు. అయితే తిమోతి కూడా ఆ సంఘానికి పంపించినాడు. బహుశా తిమోతి అని ఉంటాడు, అన్న నేను పోనన్నా అక్కడికి. ఎందుకు పోను, అది పెద్ద సంఘము, తర్వాత వాళ్ళు చాలా ఆత్మీయులు, కాబట్టి పెద్ద పెద్ద సేవకులు సేవ చేస్తున్నారు అన్న అంకులు, నేను అక్కడికి వెళ్ళటం నిలబడాలా, వాళ్ళకి నా పరిచయం ఏం నచ్చుద్ది వాళ్ళకి అని చెప్పుండొచ్చు. ఏం పర్లేదు పో, ఏమనుకున్నావు కొరింథీ సంఘం అంటే. కాబట్టి వాళ్ళు చిన్నోడా పెద్దోడా అనుభవం ఉందా లేదో చూడరు, సేవకుడు అంటే సేవకుడు పో, సహకరిస్తారు పో అని పంపించినట్టున్నాడు. మళ్ళీ వాళ్ళు ఎట్లుంటారో ఏమో అనుకున్నాడేమో. మొదటి పత్రిక రాస్తూ తిమోతి ఎవరు? యవనస్తుడు. పౌలు పరిచర్యలో రక్షణ పొంది, పౌలు పరిచర్యలో సేవకొచ్చి తరబీదు చేయబడి పంపించబడిన ఒక పిల్లకాయ అన్నమాట, ఒక భాషలో చెప్పాలంటే. కాబట్టి ఆ పౌలును అంత పెద్ద కొరింథీ సంఘానికి సేవకుడిగా పంపించి ఒక మాట రాసినాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం. తిమోతి వచ్చిన యెడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు, అంటే నిర్భయుడు అంటే వాళ్ళని భయపెట్టేవాళ్ళ ఏమన్నా సింహాల ఏమన్నా అంటే అట్లా కాదు. తన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఏదైనా విషయంలో యవనస్తుడు కాబట్టి ఏదైనా లోటుపాట్లు కనబడితే నువ్వేం సేవకుడు అయ్యా అని అన్నాడు అనుకోండి, అసలే భయపడుతూ వస్తున్నాడు. నేను ఆ సంఘానికి సరిపోయేవాడిని కాదు, నేను పిల్లకాయని గొప్ప గొప్ప సేవకులు చేసిన సంఘము, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, మంచి ధనవంతులు ఉన్న సంఘం, ఆత్మీయంగా ఎంతో ఎదిగిన సంఘం, కాబట్టి నేను ఎట్లా చేయగలను అన్నట్టు భయంతో వచ్చే మనుషుని తప్పని చెప్పను. కానీ ఒక అసలే భయంకు వచ్చిన మనుషుని ఒక మాట ఇట్లా చేయొచ్చునా అని అన్నాడు అనుకోండి, ఉదాహరణకు అనగలిగిన సేవ చేయగలడా? నోట్లో మాట వస్తుందా? పరిచర్య చేయగలడా? అందుకని ఏమని చెప్తున్నాడంటే నిర్భయుడిగా అంటే అర్థం ఏంటి? ఇష్టానుసారంగా చేసి వదిలేయమని కాదు అక్కడ అర్థమైందంటే చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ఒకవేళ అవి నష్టదాయకమైతే సేవకుడిగా చెప్పండి మంచిగానే, అన్న ఇట్లా కాదు, అన్నోళ్ళు ఇట్లా ఉండి ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, ఒకసారి ఆలోచన చేయండి, కావాలంటే అన్నను అడగండి అని అట్లా చెప్పండి. అట్లాగను మీరు కొంచెం గద్దించినారనుకోండి, లేదంటే కొంచెం గట్టిగా చెప్పినారనుకోండి, అసలే భయపడి సేవ కూడా చేయలేడు అన్నట్లుగా ఏమన్నాడంటే నిర్భయుడిగా అంటే స్వేచ్ఛ ఇవ్వండి. అంటే స్వేచ్ఛ అంటే అర్థమైంది, మళ్ళీ చెప్తున్నాను, తన ఇష్టానుసారంగా ఏది పడితే చెడు కొరకు కాదు, మంచిగా అన్నా పర్వాలేదు, దేవుడు మీకు తలంపు చెప్పండి, తప్పకుండా మేము సహకరిస్తాం, అట్లా చేద్దాం లేదంటే ఏదైనా విషయం అంటే పంచుకొని అన్న ఇట్లా చేస్తే మంచిది అనుకుంటున్నా, ఒకసారి ప్రార్థన చేసి మీరు ఆలోచన చేయండి. కానీ ఏం పర్వాలే, మీరేం భయపడవద్దు. ఏమి ఇచ్చారు పౌలు పెద్దలు సేవ చేస్తాను మా దగ్గర, అయినా దేవుడు మిమ్మల్ని పంపించినాడు, ఏం పర్వాలే, మేము ఉన్నాం కదా, మీకు ఏమన్నా అవసరమైతే మేము సహాయపడతాం, మీకు కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మేము సర్ది చెప్తాం, లేక పానివ్వండి అన్నట్లుగా అనమాట, ప్రోత్సాహకరంగా ఆ మాట రాసినాడు. రాస్తూ ఇంకొక మాట రాసినాడండి, చాలా ఆ మాట చదవాలంటే ధైర్యంగా ఉండాలా. చదవండి 10వ వచనం. చూచుకొనుడి నా వలనే. ఓయమ్మ, ఒకటేనా పౌలు తిమోతి? ఒకటేనా? పౌలు అంతటి వాడు సేవకుడు అనే విషయంలోకి వచ్చేసరికి తిమోతితో కలుపుకుంటున్నాడు. నేను సేవకుడు, ఆయన సేవకుడే, నేను వాక్యం బోధిస్తా, ఆయన వాక్యం బోధిస్తాడు. అది తేడా లేదా? సమర్పణలో తేడా లేదా? ప్రయాసపడలో తేడా లేదా? శ్రమల ముచ్చులో తేడా లేదా? వాక్యం ఉపదేశించే అనుభవంలో తేడా లేదు, ఉంది. అయినప్పటికీ కూడా వారికి చక్కని మాదిరి కనబరుస్తున్నాడు. కాబట్టి అంత గొప్ప దైవజనుడు, కాబట్టి సామాన్యమైనటువంటి సేవకుడైన తిమోతితో తను పోల్చుకొని నాలాంటి వాడే, అంటే నన్ను గౌరవించంటే గౌరవించండి, నా ఎడల వ్యవహరించట్టుగానే వ్యవహరించండి అన్నట్లుగా ఈ మాట రాస్తా వచ్చినాడు. దేవుని ప్రేలంగా సౌలు జీవితంలో మనం నేర్చుకునే 3వ పాఠం ఏంటంటే, దేవుని యొక్క దాసు ఆ యొక్క పోయిన గార్ధముల విషయం విచారించడానికి వెళ్ళేటువంటి సందర్భం వచ్చినప్పుడు, కాబట్టి దేవుని దాసులేరి వాళ్ళని గౌరవించాలా, కాబట్టి గౌరవం పదమీదలో వాళ్ళని కలుసుకోవాలనేటువంటి ఒక చక్కని వైఖరి సౌలు నేర్పించబడ్డాడు. అంత చిన్న వయసులోనే ఇంత దైవికంగా నేర్పించబడినాడు కనబట్టే దేవుడు సౌలుని ఇశ్రాయేలు మీదకి ఏం చేశాడు చెప్పండి? రాజుగా ఏర్పాటు చేస్తాడు. 3 సంగతులు మళ్ళీ గుర్తు చేసుకుందామా? ఒకటేంటి? సౌల్లో మాటను విధేయత చూపేవాడు. మనం కూడా ఏం చేయాలా? దేవుని మాటకు విధేయత చూపించాలా. ఎట్లా విధేయత చూపించాలా? వెంటనే విధేయత చూపించాలా. మనకు కష్టం అనిపించినా, ప్రతికూలంగా ఉన్నా దేవునికి లోబడాలా. 3వదిగా సంపూర్ణంగా దేవుని మాటకు లోబడాలా. అది 2వ లక్షణం చూసినాం సౌలు జీవితంలో. ఏంటి ఆ లక్షణం? తన తోటి వారి తన వైఖరి. తోటి వారు ఎవరైనా పర్వాలేగాక, కొలీగ్స్ కావచ్చు, పొరుగు వారు కావచ్చు, ప్రభుని ఎరిగిన వారు కావచ్చు, ఎరగిన వారు కావచ్చు, ఉన్నతమైన వారు కావచ్చు, తక్కువ వారు కావచ్చు, ఎంతో ఆత్మీయులు కావచ్చు, ఆయా బలహీనతలు గలవారుగా కాబట్టి మరి వాళ్ళ ఎరిగిన వారుగా కనబడే మనుషులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా తోటి వారి ఎడల మన వైఖరి అనేటువంటిది సౌలు జీవితంలో నేర్చుకుంటున్నాం. 3వదిగా సౌలు జీవితంలో కాబట్టి దేవుని దాసుని సమూహుల్ని కలుసుకునే విషయంలో తను నేర్పించబడినటువంటి విధానం. చివరి దినాల్లో ప్రభు తన మహిమ కొరకు మనల్ని ఆయత్తపరచును గాక. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మహారాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరోసారి ప్రభా దీనిలో మేము మీ పాసానికి వస్తుంటున్నాం. మీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు. సౌలు ప్రభా తండ్రి తన యవ్వన కాలంలోనే ఇంకా చిన్న వయసుగా ఉన్నప్పుడే ప్రభా నిచ్చిన మా తండ్రి ఇంకా ఎందరో ప్రభా వారందరూ మీ ప్రజలు అయినప్పటికీ కూడా
వారందరికంటే ఎంతో శ్రేష్టమైన విధానంలో సౌలు తను సిద్ధపరచబడిన దాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా తండ్రి, సౌలు వలె అంతకంటే అధికంగా మీ దృష్టికి అనుకూలంగా శ్రేష్టమైన విధానంలో మేము సిద్ధపరచబడినట్లుగా మీ ఆత్మ ద్వారా మీరు మా జీవితంలో కార్యం జరిగించవలసిందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి, మేము ఆత్మీయులుగా తండ్రి దైవికమైన లక్షణములు ప్రభా మా జీవితంలో పెంపారినట్లుగా సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యం దీవించము, మాకు మరింత తేటగా మీ ఆత్మ ద్వారా నేర్పిస్తురమ్మని మీద ఇలా సమర్పించుకుంటూ రేపు సిస్టర్స్ మీటింగ్ కొరకే ప్రార్థన చేస్తుంటున్నాం. సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకంగా చేయము. ప్రభావించిన మా తండ్రి, శనివారం ఉపవాస ప్రార్థన కొరకే ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభుదినం పరిచయ కొరకే ప్రార్థన చేస్తుంటున్నాం. దేవ కృప చొప్పున జ్ఞాపం చేసుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందనము స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్ఠమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిలకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల రక్షకుడైన అద్విదే దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.